అందరికీ నమస్కారం. నిన్న మళ్ళీ ధర్మం మీద పోరాట దీక్ష, దొంగ దీక్ష, కొంగ జపం సీరియల్ నంబర్ 27 ఇప్పటివరకు 27 సార్లు చేసినట్టున్నాడు ఆయన. రకరకాల దీక్షలు చూసాం. మొన్న ఆదివారం నాడు నరేంద్ర మోడీ గారు ఆంధ్ర రాష్ట్రం వస్తూ ఉంటే ఎక్కడ లేని గుబులు పట్టుకుంది. వీళ్ళు చేసిన అవినీతి, వీళ్ళు చేసిన ఎదవ పనులు ప్రజలందరికీ ఎక్కడ తెలిసిపోతాయో, మోడీ గారు వచ్చి నిజాలు ఎక్కడ చెప్పేస్తారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అని భయం పట్టుకుంది. భయం పట్టుకుని ఆవేళ సభకు ఎన్ని అడ్డంకులు పెట్టాలో అన్ని అడ్డంకులు పెట్టారు. పోలీసులు మా కార్యకర్తలు వస్తున్న వెహికల్స్ని అడ్డుకోవటం, మమ్మల్ని కూడా ఎక్కడ పడితే అక్కడ ఆపి తనిఖీలు చేయటం, మా రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారిని కూడా ఎయిర్పోర్ట్లోకి వెళ్ళనివ్వకుండా అడ్డుకోవటం, బస్సుకు ఓనర్స్కి బస్సు కాంట్రాక్టర్స్కి ఫోన్లు చేసి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీరు కనుక వాళ్ళ సభకి వాళ్ళ కార్యకర్తలకు బస్సులు ఇస్తే మేము మీ సంగతి చూస్తామని చెప్పేసి బెదిరించటం, మేము ట్రాన్స్పోర్ట్ కమిషన్ రీచ్ అవ్వాలని ట్రై చేస్తే ఆయన మా ఫోన్లు ఎత్తపోవటం, అలాగే పిచ్చి పిచ్చి హోర్డింగ్లు విజయవాడలో సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకి పెట్టడం, మోడీ గో బ్యాక్ అనుకుంటూను నల్ల బెలూన్లు ఎగరేయాలని ప్రయత్నించడం, ఎన్ని చేసినా కూడా సభ బ్రహ్మాండంగా సక్సెస్ అయిపోవడంతో పాపం చంద్రబాబు గారికి ఏం చేయాలో పాలుపోవట్లేదు. ఆయన అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మేము అడ్డం పెట్టదలుచుకుంటే ఆయన బుక్ చేసుకున్న ట్రైన్లు సగం దారిలో ఆపేద్దాం 4 రోజుల పాటు. కానీ భారతీయ జనతా పార్టీ అటువంటి దరిద్రమైన రాజకీయాలు చేయదు. అది కేవలం చంద్రబాబు గారికే పేటెంట్ హక్కు. ఇటువంటి రాజకీయాలు ఆయనే పేటెంట్ హక్కు. మోసపూర్తి రాజకీయాలు అని కవర్ మీద అడ్రస్ ఒక లైన్ రాస్తే అది నేరుగా చంద్రబాబు గారి ఇంటికి వెళ్ళిపోతుంది. ఆ ఉత్తరం పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు అలా పంపించేస్తారు. ఆయన అడ్రస్ మోసం, కుట్ర, దగ. ప్రత్యేక హోదా గురించి మేము మీటింగ్ పెడుతున్నాము. మొన్న నరేంద్ర మోడీ గారు స్పష్టంగా చెప్పారు, మాకు హోదా వద్దు, ప్యాకేజీయే బెటరు హోదా కన్నా అని. ప్యాకేజీ కావాలన్న చంద్రబాబు గారు ఎందుకు యూటర్న్ తీసుకున్నారో అర్థం కావట్లేదని. దానికి ఆయన చెప్పిన సమాధానం, నేను యూటర్న్ కాదు రైట్ టర్న్ తీసుకున్నాను అన్నారు. చంద్రబాబు గారితో పరిచయం అని ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన ఏదైనా కానీ ఒకే విషయాన్ని పదే పదే రిపీట్ చేస్తూ ఉంటారు. అలాగా ఆయన రైట్ అన్నారు. అంటే రైట్ అయిపోయి యూటర్న్ అయిపోయింది. మళ్ళీ రైట్ అలాగా ఇప్పటికీ కొన్ని 100 యూటర్న్లు తీసుకున్నారు. ప్రత్యేక హోదా ఎందుకు వద్దు అన్నాను, ముందర కావాలన్నాను. కానీ తర్వాత నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి బెనిఫిట్స్ ఇచ్చారు కాబట్టి అప్పుడు మళ్ళీ మాకు కూడా అదే కావాలని చెప్పేసి అడిగాను అని చెప్పేసరి మళ్ళీ కొత్త వాదన మొన్నటి నుంచి పట్టుకొచ్చారు. ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి ఏదో అడిషనల్ బెనిఫిట్స్ ఇచ్చారు అని చెప్పేసి గతంలో కూడా నేను దీని గురించి ప్రస్తావించడం జరిగింది. కుటుంబరావు గారు ఒక కాగితం తీశారు. ఆ కాగితం ఇదే. ఇందులో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి గతంలో ప్రత్యేక హోదా ఉంది కాబట్టి, ఇటుపైన ఉండదు కాబట్టి, అప్పుడు మొదలెట్టిన ప్రాజెక్టులన్నీ కూడా సగంలో ఆగిపోతాయి కాబట్టి, అది ఉంది అని అక్కడ పెట్టిన ఇండస్ట్రీలన్నీ కూడా ఇవాళ ఇబ్బంది పడతాయి కాబట్టి, ఆ కట్ ఆఫ్ డేట్ ముందర ఉన్న వాటికి ఆ అడిషనల్ ఫండింగ్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు కోరడం జరిగింది. కోరితే దాని మీద ఈ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చారు, దీనిపైన డేటు జాగ్రత్తగా నేను చెప్పబోయే తారీఖులు, అంటే చంద్రబాబు గారు నిన్న చెప్పిన కొత్త అబద్ధం ఎంత అబద్ధం అనేది ఇప్పుడు మనకు అర్థమవుతుంది. దీని డేట్ ఎప్పుడండి అంటే ఆగస్టు 17, 2016. ఆగస్టు 17, 2016 నాడు ఈ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది నీతి ఆయోగ్. దీంట్లోనే ఆయన ప్రస్తావించిన నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి ఎడిషనల్ బెనిఫిట్స్ ఇవ్వడం జరిగింది. ప్రత్యేక హోదా కోల్పోతున్నారు కాబట్టి. ఎప్పుడండి ఇది? ఆగస్టు 17, 2016. ఇది ఏ బేసిస్ మీద ఇచ్చారు? ఇది సబ్ గ్రూప్ ఆఫ్ చీఫ్ మినిస్టర్స్ కమిటీ రికమెండేషన్స్ మీద ఇచ్చారు. ఈ సబ్ గ్రూప్ ఆఫ్ చీఫ్ మినిస్టర్స్ ఎవరండి? 11 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉన్నారు అందులోను. ఆ 11 రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో ఎవరెవరు ఉన్నారండి? మన తెలంగాణ ముఖ్యమంత్రి ఉన్నారు, పాండిచేరి ముఖ్యమంత్రి ఉన్నారు, కేరళ ముఖ్యమంత్రి ఉన్నారు. కేవలం బీజేపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులే కాదు, 11 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీకి అన్ని రాష్ట్రాల వాళ్ళని కూడా పిలిచింది. బాబు ఏంటి మేము సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఇవన్నీ కూడా రేషనలైజ్ చేద్దాం అనుకుంటున్నాం, ఏంటి మీకున్న ఇబ్బందులు సమస్యలు చెప్పండి అంటే
నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ వెళ్ళి అయ్యా మాకు ఇదివరకు ప్రత్యేక హోదా ఉండేది, ఇప్పుడు పోతోంది, దానివల్ల సరే భవిష్యత్తులో లేదంటే సరే కానీ గతంలో ఉంది అని చెప్పేసి మొదలెట్టిన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా సగంలో ఆగిపోతాయి కాబట్టి అంత మటుక్కు మీరు మాకు సాయం చేయవలసింది అని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. అదే కమిటీలో మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా ఉండమంటే ఎవరిని, చంద్రబాబు గారిని, ఆయన అబ్బాయి ఇంత కమిటీల్లో కాదు, నేను ఏదో బిల్ గేట్స్ బిల్ క్లింటన్ స్థాయి నాది, నాకు ఈ కమిటీల్లో ఉండే సమయం నాకు లేదు అని చెప్పేసి అని ఆయన చెప్పారు. సరే ఆంధ్ర రాష్ట్రం కూడా సరే మీ సంగతి ఏంటయ్యా బాబు చెప్పండి అంటే ఆంధ్ర రాష్ట్రం నుంచి వీళ్ళ ఆఫీసర్స్ వాళ్ళు వెళ్ళి అక్కడ వీళ్ళకి కావాల్సినవి చెప్పడం జరిగింది. అక్కడ వీళ్ళు ప్రత్యేక హోదా గురించి ప్రస్తావన తీసుకురానే లేదు. ఎంతసేపు మాకు డబ్బులు ఇచ్చేయండి మేము చప్పలించేస్తాం, నాకేస్తాం, ఇదే ఎంతసేపును. అక్కడ ఇది ఆ కమిటీ రిపోర్టు. ఈ కమిటీ రిపోర్ట్ ఎప్పుడు వచ్చింది? అక్టోబర్ 2015లో వచ్చింది. అక్టోబర్ 2015లో ఈ కమిటీ రిపోర్ట్ వస్తే దీన్ని బేసిస్ చేసుకుని దీన్ని ఉటంకిస్తూ దీన్ని ఉదహరిస్తూ ఈ నోటిఫికేషను ఆగస్టు 2016లో ఇవ్వడం జరిగింది. దీనిపైన స్పష్టంగా ఉంటుంది, rationalization of centrally sponsored schemes based on the recommendations and suggested course of action by the subgroup of chief ministers. ఎవరు? సబ్ గ్రూప్ ఆఫ్ చీఫ్ మినిస్టర్స్. ఇది మోడీ గారు తీసుకున్న నిర్ణయం కాదు, అరుణ్ జైట్లీ గారు తీసుకున్న నిర్ణయం కాదు, వెంకయ్య నాయుడు గారు తీసుకున్న నిర్ణయం కాదు. సబ్ గ్రూప్ ఆఫ్ చీఫ్ మినిస్టర్స్ కమిటీ తీసుకున్న నిర్ణయం. ఏది? ఆ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, ఆ 11 రాష్ట్రాలు ఈ రకంగా నష్టపోతున్నాయి కాబట్టి వీళ్ళకి అడిషనల్ బెనిఫిట్స్ ఇవ్వాలి అని చెప్పేశారు. మరి ఈ డేట్లు మన ప్రజలకి జాగ్రత్తగా తెలియాలి. ఇది ఆగస్టు 2016లో వచ్చింది. ఇది ఆగస్టు 2016లో వస్తే తర్వాత మన ముఖ్యమంత్రి గారు ఫస్ట్ కేంద్ర మంత్రి సుజనా చౌదరి గారు 12 సెప్టెంబర్ 2016, ఇది ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఆర్టికల్, ప్యాకేజీయే మేలు. ఇది ఆగస్టు 2016, ఇది సెప్టెంబర్ 2016. ఇది వచ్చాక సెప్టెంబర్ 2016లో ప్యాకేజీయే మేలు కేంద్ర మంత్రి సుజనా చౌదరి గారు, అప్పటి కేంద్ర మంత్రి. ఇది 15 సెప్టెంబర్ 2016. ఆయన 16 మాట్లాడారు, ఈయన 15 మాట్లాడాక ఆయన 16 మాట్లాడారు. ఎవరు? ముఖ్యమంత్రి గారు. ఇది ఎందులో వచ్చిందండి? ఇది ఆంధ్రజ్యోతిలో. ప్యాకేజీని మించింది ఏదో చెప్పండి, ప్యాకేజీని మించింది ఏదో చెప్పండి. ఇది చంద్రబాబు గారు ఇచ్చిన స్టేట్మెంటు. దీనిపైన ఇంకా అవాళ చాలా చేశారు ఆయన. తర్వాత జనవరి 27, 2017 ఈనాడులో, ఇది ఒకటి కొంచెం కలర్లో తీయమని చెప్పాను నేను మా వాళ్ళకి ప్రింట్, ఎందుకంటే బాగా కనిపిస్తుందని చెప్పేసి అని. జనవరి 2017లో ఏం చెప్పారు ఈయన? మనమే ఎక్కువ సాధించాం. ముఖ్యమంత్రి గారు చెప్పింది మనమే ఎక్కువ సాధించాం. ఏ రాష్ట్రానికైనా ఇంతకన్నా ఎక్కువ వచ్చాయా? ఆధారాలు ఉంటే రండి చెప్పండి. ప్రత్యేక హోదాతో సమానమైనవన్నీ వచ్చాయి. ప్యాకేజీ చట్టబద్ధతకు ప్రయత్నిస్తున్నా. ఇది మన ముఖ్యమంత్రి గారు ఇచ్చిన స్టేట్మెంట్. నా దగ్గర ఇంత గొప్ప ఉంటుంది, నేను అన్నీ తీసుకురాలేదు, ఏదో కొన్ని ఉదాహరణ తీసుకొచ్చా. కేంద్రం అన్నీ ఇచ్చింది, ఇంతకు మించి అడగలేం. ఇది 8 జనవరి 2017లో అప్పటి కేంద్ర మంత్రి సుజనా చౌదరి గారు ఇచ్చిన స్టేట్మెంటు. కేంద్రం అన్నీ ఇచ్చింది, మనం ఇంతకన్నా ఎక్కువ అడగలేం. హోదాతో రాయితీలు వస్తాయా? ఇది మార్చి 2017లో చంద్రబాబు గారు ఇచ్చిన స్టేట్మెంటు. హోదాతో రాయితీలు వస్తాయా? 16 మార్చి 2017 హోదా ఆలోచనే అక్కర్లేదు. ఇది ఎవరండి? అప్పటి కేంద్ర మంత్రి చంద్రబాబు గారు మౌత్ పీస్ సుజనా చౌదరి గారు ఇచ్చిన స్టేట్మెంటు. సెప్టెంబర్ 2016లో థ్యాంక్ యూ మోడీజీ, మళ్ళీ రిపీట్ చేస్తున్నా, థ్యాంక్ యూ మోడీజీ. ఇది చంద్రబాబు గారు కావాలని మోడీ గారు ఫోన్ చేసే టైంలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకుని ప్రెస్ ముందర నేను ప్రధానమంత్రి గారితో మాట్లాడుతున్నాను సుమా అని డబ్బా కొట్టుకుని థ్యాంక్ యూ మోడీజీ అని చెప్పేసి అని ఆయన ఆ వేళ ప్రెస్కి ఇచ్చుకున్న రిలీజు. ఇలాగా ఇంకా నేను తీస్తే కట్టలు మనకు ఆర్చీవ్స్లో తీస్తే మీకు యూట్యూబ్లో దొరుకుతాయి. యూట్యూబ్లో ఇవాళ రేపేనంటే చాలా ఆయన మాట్లాడిన క్లిప్పింగ్స్, అసలు అసెంబ్లీ సాక్షిగా ఆయన హోదా వల్ల ఏమొస్తుంది, హోదా సంజీవన, హోదా వచ్చిన నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ బాగుపడిపోయాయా అని ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లు,
అసెంబ్లీ రెజల్యూషన్ పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్తూ ఆయన అసెంబ్లీలో పాస్ చేసిన రెజల్యూషను ఇవన్నీ కూడా మనం అందరం కూడాను సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. ఇక్కడ చంద్రబాబు గారు రోజుకొక మాట, ఆయనకి ఏం కావాలో ఆయనకే తెలీదు. ఒక రోజు ఒక మాట చెప్తాడు, ఇంకో రోజు ఇంకో మాట చెప్తాడు. నిన్న ప్రభుత్వ ఖర్చుతోటి ఆయన ఢిల్లీలో దీక్ష, రైల్వే డిపార్ట్మెంట్కి 1,12,00,000 రూపాయలు రిలీజ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఇచ్చిన జీవో కాపీ ఇది. ఎందుకంటే వీళ్ళ కార్యకర్తలని తరలించుకోవటానికి. ఇది కేవలం రైల్వేస్ కోసం ఖర్చు పెట్టిన డబ్బు. ఏపీ భవన్లో రూమ్లన్నీ ఫ్రీ, అక్కడ ఇంకేదో కొన్ని వందల ఏసీ రూములు ఢిల్లీలో వీళ్ళు ప్రభుత్వ ఖర్చుతో బుక్ చేశారు. అక్కడ ఫుడ్డు, మళ్ళీ ట్రావెల్, టూరిజం, విహారయాత్రలు ఇవన్నీ కూడా ప్రభుత్వ ఖర్చుతోటి. అంటే మనం అందరం కట్టిన పన్నులతోటి ఆయన రాజకీయ కార్యక్రమాలు చేసుకుంటున్నారు. మా మోడీ గారు చెప్పారు, మేము సభలు పెట్టుకుంటే, మేము పొలిటికల్ సభలు పెట్టుకుంటే మా పార్టీ కార్యకర్తలు కాంట్రిబ్యూషన్స్, మా పార్టీ నాయకుల కాంట్రిబ్యూషన్స్ తోటి మేము పెట్టుకుంటాం. ప్రభుత్వ పన్నులతోటి, ప్రభుత్వ ఖర్చు మీద పెట్టుకోం, ప్రజలు కట్టిన పన్నులతో పెట్టుకోం. కానీ సిగ్గు లేకుండా, సిగ్గు ఎగ్గు అన్నీ గాలికి వదిలేసి ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ ధనంతో, ప్రజాధనంతో ఇలాగా రాజకీయ దీక్షలు చేయడం నిజంగా నీచమైన చర్యగా భావించాల్సి ఉంటుంది. అదేమన్నా అంటే ఎప్పుడో అంటే మోడీ గారు గుజరాత్లో కూడా పెట్టారంట ఇలాగే ఒకటి ప్రభుత్వ ఖర్చుతోటి. అది ఏంటంటే ప్రజలందరినీ సామరస్యపూర్వకంగా ఉండాలి, శాంతియుతంగా ఉండాలి. అప్పుడు గోద్రా అల్లల తర్వాత గొడవలు జరుగుతూ ఉంటే ఆయన చేసిన దీక్ష అది. దానికి రాజకీయ దీక్షకి ఏమైనా పోలికుందా అనేది మనందరికీ తెలిసిన విషయం. ఇది చంద్రబాబు గారు రోజుకొక మాట, రోజుకొక స్టేట్మెంటు ఇవన్నీ మనం రోజు చూస్తూనే ఉన్నాం. స్పష్టంగా చెప్పడం జరిగింది. మొన్న కూడా మోడీ గారు చెప్పారు, మేము ఆవేళ చర్చించి అరుణ్ జైట్లీ గారు, చంద్రబాబు నాయుడు గారు కూర్చుని చర్చించుకుని హోదా కన్నా ప్యాకేజీయే బెటర్ అని చెప్పేసి అని ఆయన అనుకోవటము, మా ప్యాకేజీ కావాలని చెప్పేసి అని అడగటం, ఆ ప్యాకేజీ ఒకవేళ హోదా ఉంటే ఎంత వచ్చేదో దాన్ని లెక్క కట్టి అది 16,000 కోట్లుగా నిర్ణయించి అది ప్యాకేజీ రూపంలో ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టుకుంటే దానికి నిధులు ఇస్తాము, మనం అనుకున్న ప్రాజెక్ట్ అన్నీ కూడా దాని ద్వారా ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేసి అని అనుకోవడం జరిగింది. అయితే పాపం చంద్రబాబు గారికి స్పెషల్ పర్పస్ వెహికల్ అనగానే గొత్తులో వెలక్కైపడింది. ఎందుకంటే స్పెషల్ పర్పస్ వెహికల్ ఫండ్స్ ఇయర్ మార్క్ అయ్యి ఉంటాయి, దేనికోసం ఇచ్చారో దానికోసమే ఖర్చు పెట్టాలి. ఇలా తీసుకుని ఇలా చప్పలించేయటం, ఇలా మింగేయటం నిధులు కుదరదు. స్పెషల్ పర్పస్ వెహికల్కి ఇస్తే కనుక కొంత అకౌంటబిలిటీ ఉంటుంది. నాకు స్పెషల్ పర్పస్ వెహికల్ ఎందుకు, అలా కుదరదు, నాకు మామూలుగానే ఇచ్చేయాలి, మీరేం ప్రశ్నలు అడగకూడదు, ప్రశ్నలు అడగకుండా ఇచ్చేయాలి అని చెప్పేసి కొత్త వితరణవాదం తీసుకొచ్చారు ఆయన. ఇదంతా చూస్తూ ఉంటే ఇది కేవలం ఒక వికృతమైన రాజకీయ విన్యాస క్రీడ ఆయన చేస్తున్నట్టుగానే కనిపిస్తోంది. ఎందుకంటే ఇవాళ ఆయనకి స్పష్టంగా తెలిసిపోయింది, మళ్ళీ మనం ఎన్నికల్లో గెలవలేము. నిన్న కాక మొన్న ఇక్కడ తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో చూసాం, హైదరాబాదు శివారు ప్రాంతాల్లో స్థిరపడిన సీమాంధ్రులందరూ కూడా 2014లో ఆయనకి పెద్ద ఎత్తున ఓట్లు వేస్తే ఈసారి ఎవ్వరూ ఓటైన పరిస్థితి. చివరికి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కుకట్పల్లి ఒక కార్పొరేటర్ గెలిచారు. ఇవాళ ఆ డివిజన్లో కూడా ఈయనకు ఓట్లేని పరిస్థితి. అంటే ఈయనకు అర్థమైపోయింది విపరీతమైన వ్యతిరేకత ఉంది రాష్ట్ర ప్రభుత్వం అంటే. దీన్ని ఏం చేయాలా, ఇదంతా చేసి ఏదో కొత్త బూచిని చూపించేస్తే ఈ అటెన్షన్ డైవర్ట్ చేసేయచ్చు, ఇదంతా కేంద్రం భుజం మీద పడేద్దాము, కేంద్రం నెత్తిమీ పడేసేసి మనం ఏదో చాలా మంచి వాళ్ళ కింద ఫేస్ పెట్టుకుని సింపతి కొట్టేద్దాము. ఏమన్నా అంటే మీరు ఢిల్లీ తల్లేదన్నే రాజధాని ఇస్తామన్నారు అని. అరే ఇవాళ కూడా అదే చెప్తున్నాం. ఇవాళ కూడా స్పష్టంగా మోడీ గారు ఏం చెప్తున్నారు, ఢిల్లీ తల్లేదన్నే రాజధాని నిర్మిస్తామనే చెప్తున్నారు. మరి మీకు 2,500 కోట్ల రూపాయలు ఇస్తే ఇవాళ వరకు అక్కడ ఒక ఇటక మొక్క కూడా వేయలేకపోతే ఆ 2,500 కోట్లు ఏమయ్యాయంటే మేము ఏదో టెంపరీ షెడ్లు కట్టాం, ఆ షెడ్లు కట్టడానికి స్క్వేర్ ఫీట్కి 10,000 రూపాయలు ఖర్చు అయింది. ఏమండి మనందరికీ కూడా తెలుసు, ఒక తాపీ మేస్త్రి, చిన్న తాపీ మేస్త్రిని అడిగితే చెప్తాడు ఒక ఎస్ఎఫ్టీ కట్టాలంటే 1,500 రూపాయలు అవుతుంది. 2,500 కోట్లు 1,500 రూపాయలు ఎస్ఎఫ్టీకి, ఓ 1,000 రూపాయలు పాపం మీ కుమారులకి మీకు అవినీతికి అనుకోండి, లోకేష్ గారికి ఆయన తండ్రి గారికి అవినీతి ప్రొవిజన్ అనుకున్నా కూడా ఎస్ఎఫ్టీకి 2,500 రూపాయలైనా కూడా 1 కోటి స్క్వేర్ ఫీట్ అక్కడ కట్టాలి. ఇవాళ అక్కడ 1 కోటి స్క్వేర్ ఫీట్ కాదండి, 10 లక్షల స్క్వేర్ ఫీట్ చూపించమనండి. 10 లక్షల స్క్వేర్ ఫీట్ అక్కడ కట్టాము, ఇవో బిల్డింగ్స్ అని చూపించమనండి. ఆయన ఎంతసేపు గ్రాఫిక్స్లో బొమ్మలు చూపిస్తాడు మాకు.
ఓ రోజు మలేషియా అంటాడు, ఓ రోజు సింగపూర్ అంటాడు, ఓ రోజు దుబాయ్ అంటాడు, ఓ రోజు జపాన్ అంటాడు, ఇంకో రోజు రాజమౌళి అంటాడు. ఎంతసేపు సినిమాలు బొమ్మలు చూపించడం తప్పితే అక్కడ గ్రౌండ్లో ఏ యాక్టివిటీ లేదు. మేము టెంపరీ షెడ్లు వేసేసాము, ఆ షెడ్లకి ఏమో ఎస్ఎఫ్టీకి 10,000 రూపాయలు అయిపోయింది అంటే ఎలా అయింది అని చెప్పేసి కేంద్రం అడగకూడదా? అడగద్దా చెప్పండి మీరందరూ. ఆ షెడ్లలో కూడా ఏంటి స్పెషల్ ఎఫెక్ట్స్ ఉంటాయి మనకి, మాయాసభలో లాగా. వర్షం పడితే వాటర్ ఫాల్స్ వస్తాయి లోపల, అలా నీరు కారిపోతూ ఉంటుంది వాటర్ ఫాల్స్ కింద. అందుకే అది మాయాసభ కడుతున్నారా అని అడిగాం మేము. అది కూడా తప్పట్టారు. మాయాసభ అంటారా? అవును, మరి వాటర్ ఫాల్స్ ఇలా బిల్డింగుల్లో వర్షాలు పడుతుంటే కాలిపోతూ ఉంటే దాన్ని వాటర్ ఏమనుకోవాలి? మరి మాయాసభ అనుకోవాలా ఏమనుకోవాలా? అంటే మీరు ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తే, ఇంత అడ్డగోలుగా రాష్ట్రాన్ని దోచుకుంటూ ఉంటే కేంద్రం ప్రశ్నించకూడదు, ఇచ్చిన నిధులు ఏవాయని చెప్పేసి అడగకూడదు. అడిగితే మమ్మల్ని నిధులు అడుగుతారా, తెలుగు వాళ్ళని, ఇది తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం మీద దాడి చేస్తారా? అదేంటిది? నువ్వు నీ కుటుంబం దోచేసుకుంటూ ఉంటే నేను ప్రశ్నిస్తే తెలుగు వారి ఆత్మగౌరవం మీద దాడా? అది అంటే మేము అందరం తెలుగు వాళ్ళం కాదా? అంటే తెలుగు వాళ్ళు అంటే ఆయనే అనమాట. మొత్తం తెలుగు వాళ్ళ ధనం అంతా ఆయనకి ఇచ్చేయాలన్నమాట. మొత్తం రాష్ట్రంలో ప్రజలందరూ కష్టపడి సంపాదించి ఆయనకి ఇచ్చేస్తే ఆయన విలాసాలు చేసుకుంటూ ఉంటాడు. స్పెషల్ ఫ్లైట్లు, చార్టర్ ఫ్లైట్లు, బిల్ గేట్స్లు, బిల్ క్లింటన్లు, సింగపూర్ మంత్రులు, సింగపూర్లో హోటళ్ళు, అలాగా. పైగా ఆయన చాలా గొప్పగా చెప్పుకుంటున్నాడు ఆయన. అవును, మా అబ్బాయిని బాగా డెవలప్ చేశాను, ఆయన స్టాన్ఫోర్డ్ పంపించాను, మా మిసెస్ భువనేశ్వర్ గారు కూడా కంపెనీ పెట్టి బాగా డెవలప్ అయింది, హెరిటేజ్ ఫుడ్స్, ఇప్పుడు వేల కోట్లలో వ్యాపారం చేస్తుంది. మేము చెప్పేది అదే. మీరు చాలా చక్కగా డెవలప్ అవుతున్నారు, సభాష్, కంగ్రాచులేషన్స్ ముఖ్యమంత్రి గారు, మీరు మీ కుటుంబం చాలా చక్కగా డెవలప్ అవుతుంది. అయితే మేమనేది ఏంటంటే మీ కుటుంబాన్ని డెవలప్ చేసినట్టుగానే రాష్ట్రాన్ని కూడా డెవలప్ చేయండి అంటున్నాం మేము. రాష్ట్రంలో అందరి పిల్లల్ని కూడా అభివృద్ధి చేయండి అంటున్నాం. మీ అబ్బాయినే కాదు, రాష్ట్రంలో ప్రతి పేదవాడి పిల్లలు కూడా స్టాన్ఫోర్డ్కి వెళ్ళే స్థాయికి తీసుకురండి అని చెప్పేసి అడుగుతున్నాం. మీ ఇంట్లో వాళ్ళే కాదు, మిగిలిన వాళ్ళు కూడా వ్యాపారాలు చేసుకుని అలా అభివృద్ధి చెందేట్టుగా చూడండి అని చెప్పేసి మేము అడుగుతున్నాం. మీరు రాష్ట్ర అభివృద్ధికి ఇచ్చిన నిధులు మీరు మా పక్కదారి మరలించేసి మీరు మీ వంతి బాగదులు దోచుకుంటూ ఉంటే మేము చూస్తూ కూర్చోమంటే అది మా వల్ల మాత్రం కాదు. మోడీ గారు చాలా స్పష్టంగా చెప్పారు, నేను చౌకీదార్నే, ఎవడైనా దొబ్బేస్తూ ఉంటే పట్టుకుంటా, ఎవరినైనా సరే అది వదిలేది లేదు. అది ఏ పార్టీ వాడైనా సరే, ఏ స్థాయిలో ఉన్నవాడైనా సరే వదిలేది లేదు అని స్పష్టంగా చెప్పాడు. ఈయనకి తెలిసిపోయింది ఈయన ఎక్కడా వంగే మనిషి కాదు అని చెప్పేసి, దాంతో టెన్షన్, భయము, ఇదంతా ఢిల్లీలో చెత్త పోగేసుకోవడం. ఆయనకి పాపం స్వయం ప్రకాశిత గ్రహం కాదు ఆయనకి ఎప్పుడూ 10 మంది పక్కన ఉండాలి ఆ ఫోకస్కి. ఆయన ఒక్కడు ఒక సభ హ్యాండిల్ చేయలేడు. సో చెత్త అంతా పోగేశారు. మనం ఇల్లు ఊడుతూ ఉంటేను పొద్దున మనం చూస్తూ ఉంటాం, చీపుడుతో చెత్త అంతా మూలకు చేరుస్తారు ఫస్ట్, తర్వాత బయటకి ఇసిరేస్తారు. అలాగేనంటే మొత్తం రిటైర్ అయిపోయిన పొలిటీషియన్స్, దేవగౌడ, ములాయం సింగు, ఇలాగా మన్మోహన్ సింగు, ఎవరికి ఓ రోజు పని కూడా ఖాళీగా ఉన్న వాళ్ళందరూ అక్కడ జమ అయ్యి వీళ్ళందరూ మోడీ గారిని తిడితే ఇలా ఏదో ప్రజల పట్టం కట్టేస్తారని చెప్పేసి వాళ్ళు కనుక ఈ కూటమి కనుక అధికారంలోకి వస్తే 40 మంది ప్రధానమంత్రులు, ఒక క్యాబినెట్ మినిస్టర్, అలా ఉంటుంది క్యాబినెట్. అక్కడ అంతమంది ప్రధానమంత్రి అభ్యర్థులు ఉన్నారు. మేము మళ్ళీ స్పష్టంగా చెప్తున్నాం, ఇవాళ మీకు లెక్కలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఇగో మార్చి 2018 ఈనాడులో ప్రత్యేక వివక్ష అని చెప్పేసి ఫస్ట్ పేజీలో ఒక ఆర్టికల్ వచ్చింది. ఇందులో ఏం మెన్షన్ చేశారంటే స్పష్టంగాను, ఈశాన్య రాష్ట్రాలకు 17 ఏళ్లలో 3,800 కోట్ల పన్ను రాయితీ వచ్చిందని. 11 ఈశాన్య రాష్ట్రాలకు 17 సంవత్సరాల్లో 3,800 కోట్లు అంటే రాష్ట్రానికి ఉజ్జాయింపుగా రఫ్గా 330 కోట్లు 17 ఏళ్లలో, అంటే సంవత్సరానికి 20 కోట్లు పన్ను రాయితీ వచ్చింది. అటువంటిది మన రాష్ట్రానికి 16,000 కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటిస్తే తీసుకోవాలంటాడేంటి? అసలు ఈయన అర్థం కావట్లేదు. అసలు ఏం కావాలి ఈయనకి అనేది. నేను తీసుకోను, నాకొద్దు, లేని హోదా నాకు కావాలి, నాకు అదేం తెలీదు. అరే హోదా ఇస్తే ఇవాళ దానివల్ల ఉపయోగం లేదురా బాబు. లేదు నాకు లేని హోదా అదే కావాలి, నాకు పోనీ హోదా తీసుకుంటామంటే వద్దు నాకు ప్యాకేజీ కావాలి అంటే ఏది ఇస్తారో అది వద్దు,
ఏంటంటే ఏదో గోల చెయ్యాలా, ప్రజల్లో మనం ఏదో అన్యాయం అయిపోతున్నట్టుగా చూపించాలి, ప్రజల్లో ఏమో మనం ఏదో సింపతి కొట్టాలి, ఎంతసేపు ఇదే ఆలోచన ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ ఈయనకి నిజంగా రాష్ట్రానికి ఏదో చేద్దామన్న ఆలోచన అయితే ఉన్నట్టు నాకైతే కనిపించట్లేదు. ఈ విషయం రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు. నేను చివరగా ఒకటే విషయం చెప్పదలుచుకున్నాను ముఖ్యమంత్రి గారికి. ఈ దొంగ దీక్షలు ఆపి కనీసం ఈ ఉన్న 2 నెలలైనా కానీ కొంత అయినా కానీ మీరు ఇంత ఎఫర్ట్, ఇంత కష్టం, ఈ దొంగ దీక్షలు మళ్ళీ ఎలాగైనా అధికారంలో రావాలి, మళ్ళీ నా కుమారుడినే నేను మళ్ళీ అభివృద్ధి చేసుకోవాలి. ఆయనే చెప్పాడు, నేనేం చెప్పట్లేదు, ఇది ఆయనే చెప్పాడు. నేను నా కుటుంబాన్ని బాగా డెవలప్ చేసుకున్నాను, నేను గర్వపడుతున్నాను అని చెప్పేసి ఆయనే నిన్న చెప్పాడు. మీరు అందరూ వినే ఉంటారు కదా, నేను చెప్పే మాట కాదు ఇది. సో మీరు బాగా డెవలప్ చేసుకోండి, మేమే కాదను, కానీ కొంచెం రాష్ట్రం మీద కూడా కొంచెం దృష్టి పెట్టండి. ఇంకా 60 రోజులే ఉంది, లేకపోతే మీకు మళ్ళీ ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా రాదు. ఇందులో ఏ రకమైన అనుమానం లేదు. మీరు అంతేగాని తర్వాత ఇంకొకటి మోడీ గారి మీద పర్సనల్ అటాక్, పాపం ఆయన భార్య, ఆవిడ రాజకీయాల్లో ఎప్పుడు లేదు, ఆవిడ ఎక్కడో ఉన్నారు, ఆవిడని లాగటం, దాన్ని ట్రిపుల్ తలాక్ని పోల్చటం. ఇక్కడ ఆయనకి పాపం ఈ మధ్యన ఇటలీ వాళ్ళతో ఎక్కువ తిరుగుతున్నారు, భారతీయ సంస్కృతి మర్చిపోయినట్టున్నాడు. సన్యాసం తీసుకోవడం వేరు, భార్యను వదిలేయడం వేరు. భార్యను వదిలేయడం అంటే ఇంట్లోని తరివేయడం. ఆయన చెప్పే ట్రిపుల్ తలాక్లో జరిగేది అది. ఏమీ ఇవ్వకుండా ఇంట్లోని తరివేయడం. అన్నీ వదిలేసి ఇల్లు వదిలేసి వెళ్ళిపోవడం అంటే సన్యాసం తీర్చుకోవడం. వర్ధమాన మహావీరుడు గౌతమ్ బుద్ధుడు ఆ పని చేశారు. ఈయన అన్నీ వదిలేసి దేశం కోసం ఇల్లు అన్నీ వాకిలి అన్నీ నా వాళ్ళని అందరినీ బంధువుల్ని అందరినీ వదిలేసి దేశం కోసం బయటకు వచ్చేసాడు. వెంటనే రాజకీయాల్లో కూడా రాలేదు. ఆయన కొన్ని సంవత్సరాల పాటు హిమాలయాలు అవన్నీ తిరిగి తర్వాత రాజకీయాల్లోకి వచ్చాడు. అదేదో దైవ నిర్ణయం. విచిత్రం ఏంటంటే వాళ్ళ భార్యల పేర్లు కూడా యశోదాయ్, గౌతమ్ బుద్ధుడు, వర్ధమాన మహావీరుడును. వాళ్ళ భార్య పేరు కూడా యశోదే. మరి ఇదేదో దైవ నిర్ణయమనే అనుకోవాలా. సో చంద్రబాబు గారు అర్థం చేసుకోవాలి, దానికి దీనికి తేడా ఉంది. అది కూడా మినిమం కామన్ సెన్స్ కూడా లేకుండా, అసలు మన దేశ సంస్కృతి ఏంటి అనేది కూడా తెలియకుండా ఇవాళ మీరు వ్యవహరిస్తూ పాపం సోనియా గాంధీ ఒళ్ళో కూర్చుని, మరి నిన్నటి వరకు ఏమో సోనియా దెయ్యం, ఇదే చంద్రబాబు నాయుడు గారు 2 ఏళ్ల క్రితం రాహుల్ గాంధీ రాష్ట్రానికి వస్తుంటే ఎందుకు వస్తాడు, మేము చచ్చామో బతికామో చూడడానికి వస్తాడా అని స్టేట్మెంట్ ఇచ్చిన చంద్రబాబు గారు సడన్గా ఇవాళ రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఏమో దేవతలు అయిపోయారు. మరి నిన్నటి వరకు ఏమోను అసలు మోడీ లాంటి ప్రధానమంత్రిని నేను చూడలేదు నా 40 ఇయర్ ఇండస్ట్రీలోను. మోడీ గారు ప్రధాని అయ్యాక మన దేశ ప్రతిభ ఖండాంతరాల్లోనూ వెలిగిపోతోంది. ఇటువంటి ప్రధానమంత్రి రావడం మనకు దేవుడు దేశానికి ఇచ్చిన అదృష్టం, దేశ ప్రజలకు ఇచ్చిన అదృష్టం అని ఆయన బయట అసెంబ్లీ సాక్షిగా కూడా ఎన్నో స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. మరి సడన్గా ఓవర్ నైట్ ఈయన కల్లో ఏమొచ్చిందో మొత్తం అంతా మారిపోయింది. ఇప్పుడు అంటే మోడీ డిక్టేటర్ అంటారు. అదేటే నువ్వే కదా ఏడాది క్రితం అన్నావు. అసలు ఏ మాట నమ్మాలి నేను? నువ్వు కాంగ్రెస్ దొంగ అంటే మేము దొంగ అనాలా, బీజేపీ దొంగ అంటే దొంగ అనాలా? అంటే రాష్ట్ర ప్రజలు ఏంటి, మేము ఎలా కనిపిస్తున్నాం, మీకు పిచ్చోళ్ళ కింద కనిపిస్తున్నామా? అదేదో ఈ మధ్యన వార్తలు వింటున్నాం, పాప ఆయనకేదో ఆరోగ్య పరిస్థితి కొంచెం దెబ్బతింటోంది, మానసిక ఆరోగ్య పరిస్థితి అని చెప్పేసి అని. నిజంగానే ఏంటంటే ఒక పెద్ద మనిషిగా ఆయన అలా ఉంటే బాగుంటుంది. 100 ఏళ్ళు ఆయనకి రిటైర్మెంట్ ఇచ్చి రాష్ట్ర ప్రజలు ఆయనకి రెస్ట్ ఇవ్వాలని చెప్పేసి అని మేము కోరుకుంటున్నాం. అది జరగబోతోంది కూడా. నేను ప్యూర్లీ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ మీకు చెప్పదలుచుకున్నాను. సిన్స్ ఐ వాస్ ద డీజీపీ సో మెనీ ఇయర్స్ ఆఫ్ ద కంబైన్డ్ స్టేట్ ఆఫ్ ఏపీ, 36 ఇయర్స్ ఐపీఎస్లో ఉండి వచ్చిన అనుభవంతో చెప్తున్నాను. ప్రధానమంత్రి గారు ఈ గత సండే గుంటూరు రావటం జరిగింది. గుంటూరుకు వచ్చినప్పుడు గవర్నమెంట్ అండ్ గవర్నమెంటల్ మెషినరీ అనేక విధాల హర్డిల్స్ క్రియేట్ చేశారు. ర్యాలీస్ తీశారు, హోర్డింగ్స్ పెట్టారు, ప్రధానమంత్రి గోబ్యాక్ అని అన్ని విధాలు అడ్డుకున్నారు. ఈ గవర్నమెంటల్ మెషినరీ, ముఖ్యంగా పోలీస్ మెషినరీ, ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ పీపుల్కి టు ద మీటింగ్ సభకి అడ్డుకున్నారు. ఇది చాలా దారుణం. ఇది టోటలీ అన్డెమోక్రటిక్. ఇన్ ఏ డెమోక్రటిక్ కంట్రీ ఎవ్రీ ఆపోజిషన్ పార్టీని పోలీస్ మిషనరీ అలో చేయాలా టు క్యారీ ఆన్ విత్ దేర్ యాక్టివిటీ. మీటింగ్లు పెట్టుకునేదానికి, సభలు పెట్టుకునేదానికి, ప్రొటెస్ట్లు చేసేదానికి ఇట్స్ దేర్ డెమోక్రటిక్ బర్త్ రైట్. అది పోలీస్ మిషనరీ హ్యాస్ టు అలో దాట్. అదేవిధంగా ఒక నేషనల్ పార్టీ, అందులో ద పార్టీ విచ్ ఇస్ గివింగ్ ద ప్రైమ్ మినిస్టర్ టు ద కంట్రీ, ఆయన బీజేపీ
సభ గుంటూరులో జరుగుతూ ఉంటే సాక్షాత్ ప్రధానమంత్రి గారు వస్తూ ఉంటే ఆ సభని సజావుగా జరగనీయకుండా అనేక హర్డిల్స్ క్రియేట్ చేయటం, ఆమె నైతికంగా దెబ్బతీయడానికి ట్రై చేయటం, ఆమె నైతికంగా బీజేపీ కార్యకర్తలను అడ్డుకోవటం, పోలీస్ మిషనరీ చాలా ఈ విధంగా చేయటం చాలా దారుణం, అది శోచనీయం. సో బై డూయింగ్ దిస్, నాట్ ఓన్లీ దిస్ అన్డెమోక్రటిక్, దిస్ ఈస్ అగెన్స్ట్ ద ఫెడరల్ స్పిరిట్. మనది ఫెడరల్ సెటప్, సెంట్రల్లో ఒక గవర్నమెంట్ ఉండొచ్చు, స్టేట్లో ఇంకో గవర్నమెంట్ ఉండొచ్చు. ఇప్పుడు ఆమె సుధీష్ గారు చెప్పినట్టు రైల్వేస్ ఈస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్. 2 స్పెషల్ ట్రైన్స్లో తీసుకుని పోతున్నప్పుడు ఎక్కడన్నా స్టాప్ చేసి ఇవ్వచ్చు, వాటిని సమాధానం చెప్పడం అవసరం లేదు, టెక్నికల్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయొచ్చు. అదేం జరగనీయకుండా సజావుగా 2 ట్రైన్ లోడ్స్ ఆఫ్ పీపుల్ని ఢిల్లీకి అలౌ చేశారు. ఆమె తెలుగుదేశం వాలంటీర్స్ ఎవరైతే ధర్మ పోరాట దీక్ష ఢిల్లీ ఏపీ భవన్లో జరిగిందో దానికోసం పోతూ ఉంటాయి. వెన్ దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్, ఒక స్టేట్ గవర్నమెంట్, అందులో నో లెస్ దెన్ సాక్షాత్ ప్రధానమంత్రి ఈ రాష్ట్రానికి వస్తున్నప్పుడు వెల్కమ్ చేయాలా? వెల్కమ్ చేయాల్సిన పోనిచ్చి ప్రోటోకాల్ ఫాలో చేయకుండా అతన్ని అడ్డుకునే దానికి ట్రై చేయటం, విజయవాడలో రకరకాలుగా ప్లే కార్డ్స్ చేయటం, ఆయన వచ్చిన దానికి ఆ గాలిలో పోయిన దానికి రోడ్లంతా ఆమె కలుషితం అయిపోయినామని వాటిని శుద్ధి చేయాలని తెలుగుదేశం లీడర్సు వాలంటీర్స్ ముందుకు రావటం, అది చూస్తుంటే చాలా బాధకరంగా ఉంది, జుగుప్సాకరంగా ఉంది. దిస్ ఈజ్ టోటలీ అన్డెమోక్రటిక్ అండ్ దిస్ ఈజ్ అగెన్స్ట్ ద ఫెడరల్ స్పిరిట్. ఇది చాలా యాక్చువల్లీ సీరియస్ ఇష్యూ. పోలీస్ మెషినరీ shouldn't have done that. DGP of Andhra Pradesh should note this. He has to review the situation. ఎవరు ఈ విధంగా అడ్డంకులు క్రియేట్ చేశారు, ఇంకా ముందు జరగకుండా చూసుకోవాలా. ఇంకా అనేక విజిట్స్ ఉన్నాయి ఆంధ్రకి మోడీ గారిది, అదేవిధంగా నేషనల్ బీజేపీ ప్రెసిడెంట్ వచ్చేదానికి అవకాశం ఉంది. ఈ విధంగా అడ్డంకులు సృష్టిస్తుంటే వెరీ సీరియస్ నోట్ వీల్ హ్యావ్ టు టేక్. ఎవ్రీ వన్ హ్యాస్ టు టేక్ ఇట్. ప్రతి ఇన్ ఏ డెమోక్రటిక్ కంట్రీ సర్వసభ్య సమాజం అది కండెమ్ చేయాల్సి వస్తుంది. అదేవిధంగా ద పోలీస్ ఈజ్ బీయింగ్ టోటలీ మిస్యూజ్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. డీజీపీ హ్యాస్ టు అకౌంట్ ఫర్ ఇట్. మీకు తెలుసో తెలీదో, పబ్లిక్ పాలసీ అసెస్మెంట్ గ్రూప్ అని పోలీస్ డిపార్ట్మెంట్లో ఒకటి క్రియేట్ చేశారు. వెరీ సీరియస్ మ్యాటర్ ఇది. దట్స్ బీయింగ్ ఫండెడ్ బై ద పోలీస్ డిపార్ట్మెంట్ అండర్ డిఫరెంట్ హెడ్స్. అంటే ప్రధాన ధ్యేయం ఏమిటంటే ఈ పబ్లిక్ పాలసీ అసెస్మెంట్ గ్రూప్ ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒక టీమ్ ఆఫ్ 15 మంది పోతున్నారు. ఆపోజిషన్ పార్టీ స్ట్రాంగ్ ఆపోజిషన్ ఓటర్స్ లిస్ట్ తయారు చేస్తున్నారు. అక్కడ ఆంధ్రాలో బీజేపీ ఉంది, వైఎస్ఆర్సీపీ ఉంది, ఇంకా అదర్ పార్టీస్ కూడా ఉన్నాయి. వాళ్ళు స్ట్రాంగ్ సపోర్టర్స్ ఎవరైతే ఆపోజిషన్ పార్టీస్ వాళ్ళు ఉన్నారో కనీసం ఒక 15,000 మంది ఓటర్లని లిస్టులోంచి తీసేదని ట్రై చేస్తున్నారు. ద ఎలక్షన్ మెషినరీ, ద ఎలక్షన్ కమిషన్ షుడ్ గో ఇన్ ఫర్ ఎ రివ్యూ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్, షుడ్ థరోలీ ఎంక్వైరీ ఇన్ టు దిస్ మ్యాటర్స్. అండ్ ఎవరెవరిని ఈ విధంగా ఓటర్ లిస్ట్ నుంచి తీసేస్తారో చూడాల్సి వస్తుంది. దెన్ ఈ పబ్లిక్ పాలసీ అసెస్మెంట్ గ్రూప్ అనేది 15 మెంబర్ల గ్రూపు, ఇట్స్ బీయింగ్ కోఆపరేటెడ్ బై ద డిఎస్పీ ఇంటెలిజెన్స్ ఆఫ్ ఎవ్రీ డిస్ట్రిక్ట్. సో పరోక్షంగా పోలీస్ డిపార్ట్మెంటు కింద పనిచేస్తుంది ఇది. దిస్ ఫండింగ్ ఫర్ దిస్ గ్రూప్ హ్యాస్ టు బి ఆడిటెడ్ అండ్ ఇట్ షుడ్ బి ఎంక్వైర్డ్ ఇన్ టు వాట్ దిస్ గ్రూప్ ఈస్ డూయింగ్. ఇట్స్ వెరీ సీరియస్ మ్యాటర్. దిస్ ఈస్ గోయింగ్ టు హిట్ ది డెమోక్రటిక్ ప్రాసెస్ ఆఫ్ దిస్ కంట్రీ ఇఫ్ ఇట్స్ అలౌడ్. మనకి ఎలక్షన్స్ రాబోతున్నాయి, బహుశా మార్చిలోనే నోటిఫికేషన్ వస్తుంది, అతి త్వరలోనే ఎలక్షన్స్ ఉండే ఒక 60-70 రోజుల్లో. ఇప్పుడే అది సీరియస్గా పరిగణించి ఎవ్రీ గవర్నమెంటల్ మెషినరీ, ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ షుడ్ టేక్ ఎ వెరీ సీరియస్ వ్యూ ఆఫ్ దిస్. ఈ టీమ్కి స్పెండ్ చేసే ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? I mean, it has to be audited. Very serious note has to be taken. The misuse of the police mission, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. The DGP will be squarely held responsible for if the department is allowed to be misused in this manner. Whichever wing it is doing, the vicarious responsibility will be that of the DGP. నేను అనేక సంవత్సరాలు డీజీపీకి పనిచేశాను.
మీకు అందరికీ తెలుసు, కంబైన్డ్ స్టేట్ ఆఫ్ ఏపీ. ఎనీథింగ్ దట్ హ్యాపెన్స్ ఇన్ ద డిపార్ట్మెంట్, ఎనీ వింగ్ దట్ ఇస్ డూయింగ్, that is the responsibility of the police department and the DGP. DGP will be squarely held responsible for if the department is allowed to be misused. And especially police department on the eve of elections, చాలా ఫేర్గా ఉండాలా టు అలో ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ ఇన్ ద కంట్రీ. ఎలక్షన్స్ అనేది మన డెమోక్రటిక్ ప్రాసెస్కి వెన్నెముక లాంటిది. ఇది ఒక ఆయుధం. ఇది దిస్ ఈస్ ద పిల్లర్ అవర్ ఎలక్షన్స్. అటువంటి స్ట్రాంగ్ పిల్లర్ని ఎఫెక్ట్ చేసేదానికి ఫ్రీ అండ్ ఫేర్గా ఉండకుండా అది మళ్ళీ తప్పుడు దారిలో పోతున్నప్పుడు అది అరికట్టలేకపోతే ద పోలీస్ డిపార్ట్మెంట్ విల్ బి స్క్వేర్లీ హెల్డ్ రెస్పాన్సిబుల్. నిన్న ప్రధానమంత్రి గారి విజిట్కి పోలీస్ డిపార్ట్మెంటు, పోలీస్ పర్సనల్ అడ్డంకులు సృష్టిస్తున్నప్పుడు అండ్ అదర్ గవర్నమెంట్ మిషనరీ లైక్ ద ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, ద గవర్నమెంట్ ఈజ్ హెల్డ్ రెస్పాన్సిబుల్ ఫర్ డూయింగ్ దిస్ అన్డెమోక్రటిక్ ప్రాసెస్. And this is against the spirit of the federal setup of the country. And misuse of the police and all these things will be viewed very seriously. And ముఖ్యంగా DGP గారికి పదే పదే మనవి చేస్తున్నాను, you should not allow his department to be misused by the government by creating this type of groups. Where is the need to take retired police officers and re-employ them if it's not being misused? నేను ఇన్ని సంవత్సరాలు 36 సంవత్సరాలు నేను పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసినప్పుడు ఈ విధంగా రిటైర్డ్ ఆఫీసర్స్ని తీసుకొని మళ్ళీ తిరిగి అందులో పోలీస్ డిపార్ట్మెంట్ ఇస్ ఎ వెరీ సెన్సిటివ్ డిపార్ట్మెంట్. హౌ కెన్ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ బి రీఎంప్లాయిడ్ ఇన్ ద పోలీస్ డిపార్ట్మెంట్ ఇఫ్ ఇట్స్ నాట్ ఫర్ మిస్యూజ్ లైక్ దిస్? అండ్ I was told these retired police officers who have been re-employed in Andhra Pradesh are heading these public policy assessment groups. దానికి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తూ ఉంది అదంతా క్షుణ్ణంగా మనం పరిశీలించాలి. ఎలక్షన్ కమిషన్ షుడ్ గో ఇన్ టు ద పిక్చర్. ఏ థరో ఎంక్వైరీ హ్యాస్ టు బి డన్. అండ్ ఇఫ్ దే ఆర్ నాట్ గోయింగ్ టు కరెక్ట్ ఇట్, సెంటర్ మే హ్యావ్ టు ఇంటర్వీన్, ఐ ఫీల్. సో త్రూ యూ ఐ అపీల్ టు ద పోలీస్ మిషనరీ ఇన్ ఆంధ్ర ప్రదేశ్ నాట్ టు బి గెట్ యూజ్డ్ అప్ బై ద గవర్నమెంట్ ఆన్ ద eve of elections. And in future, cooperate and ensure democracy is in full swing and fully established. థ్యాంక్ యూ. పాపం చంద్రబాబు గారు నేను జగన్తో పొత్తుకు కూడా సిద్ధం అన్నారు. ఆ క్లిప్పింగ్ వినిపిస్తాం మీకు. Is there a possibility that even in a post-poll scenario, you can have talks with YSRCP? Or are you ruling that out completely? No, what I'm saying, they are with BJP now, with Narendra Modi. Is that clear? 100%. They're not part of the NDA as yet. NDA is they are not part. Yesterday, Jagan Mohan Reddy mobilized crowds for Narendra Modi. Otherwise, he cannot. Just 30 seconds ఉంది ఇంకాను. It is all paid workers. He mobilized. They don't have infrastructure. He addressed that gathering. In turn, Narendra Modi is saving all cases. He is protecting Jagan Mohan Reddy. If you come, welcome. So are you saying that you're welcoming Jagan Mohan Reddy? Everybody. If they are having any national interest, let them come. So are you saying, let me repeat my question. That's what I'm saying. Are you welcoming YSR Congress in a post-poll scenario for the Lok Sabha elections? What I am asking, if at all he wins 1 or 2 seats, let him come and support us. Nothing wrong in it. ఇది ఒక 2 పాయింట్లు చెప్పాక చెప్పండి. ఇప్పుడే మీరు క్లిప్ విన్నారు. నో లెస్ దెన్ అక్కడ సీఎం గారు జగన్ గారు మనుషుల్ని తోలిచ్చినారని చెప్పి చెప్తా ఉంటారు. నేను ఆ మీటింగ్లో ఉన్నాను, గుంటూరు సభ మీటింగ్లో. జగన్ గారు ముందు పోలీస్ మిషనరీతో, అదర్ గవర్నమెంటల్ మిషనరీతో ప్రజలు రానికుండా అడ్డుపడ్డారు రకరకాలుగా. నైతికంగా దెబ్బతీసడానికి అడ్డుపడ్డారు. ఫర్ నాట్ విత్ స్టాండింగ్ దట్ వీఆర్ ఇన్ ఏ ఫెడరల్ సెటప్ అండ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద కంట్రీ ఈస్ కమింగ్. దానికి వాళ్ళు చెప్పే రీజన్ ఏంటంటే, ఒక ఆటోలో వెనక జగన్ లేబుల్ ఉండిందంట, అందుకని జగన్ మనుషులంట. ఆ ఆటో ఓనరు జగన్ గారి అభిమాని అయి ఉండొచ్చు. అది వెనక జగన్ గారి లేబుల్ పెట్టుకోవచ్చు. అన్నంత మాత్రాన జగన్ గారు తోలిచ్చినారని ఎట్లా నీకు తార్కాణం అది? ఇప్పుడే విన్నారు మీరు, నోలెస్ సీఎం గారు చెప్పడం. సో ఫస్ట్ అడ్డంకులు సృష్టించడం, అడ్డంకులు సృష్టించిన తర్వాత కూడా విపరీతంగా జనం వచ్చిన తర్వాత వాళ్ళందరినీ జగన్ తోలిచ్చినారని చెప్పడం ఎంత దారుణమో మీరు ఆలోచించండి. అంటే ఇక్కడ ఒకటి ఆయన ఒప్పుకున్నాడు, ఆయనకన్నా జగన్ బలవంతుడు అని చెప్పేసి.
కానీ భారతీయ జనతా పార్టీ తరఫున మేము స్పష్టంగా చెప్పదలసింది ఏంటంటే, మేము జగన్ పార్టీ పుట్టడానికి కొన్ని దశాబ్దాల ముందర నుంచి ఉంది బీజేపీ. ఎన్నో వందల సభలు చేశాం మేము ఓల్డ్ సిటీలో ఓఐసీని తట్టుకునే మేము చేసాం. ఈ చంద్రబాబు ఎంత మాకు లెక్క. అది అర్థం చేసుకోవాలి. అసలు ఈ తెలుగుదేశం పార్టీని బతికించిందే భారతీయ జనతా పార్టీ. ఆవేళ ఎన్టీ రామారావుని దింపేసినప్పుడు భారతీయ జనతా పార్టీ రోడ్లెక్కి గొడవలు చేయకపోయి ఉంటే టీడీపీ ఆవేళ క్లోజ్ చాప్టర్. ఆవేళ వాజ్పేయి గారు ఇక్కడికి వచ్చి ఆయన మొబిలైజ్ చేసి ఢిల్లీలో రామ్లీలా మైదానంలో పెద్ద బహిరంగ సభ చేసి టీడీపీకి సపోర్ట్గాను ఆవేళ ప్రెసిడెంట్ దగ్గర ఈ ఎమ్మెల్యేలందరినీ పరేడ్ చేసి ఇంటర్నేషనల్ మీడియాలో ఒత్తిడి తీసుకొస్తే ఎన్టీ రామారావుని తిరిగి కుర్చీలో కూర్చోబెట్టారు. కాబట్టి వాళ్ళు టీడీపీ ఈయన మాట్లాడుతున్నాడు. లేకపోతే 83లోనే ఇలా చాప్టర్ క్లోజ్. అంటే ఇలా రోజుగా వద్దు అంటే నేను జగన్తో కలవడానికి కూడా సిద్ధం అంటున్నాడు ఇప్పుడు ఈయన. అంటే ఈయన రాజకీయం ఎలా ఉంటుందో ప్రజలు అర్థం చేసుకోవాలా. తర్వాత ఇంకొకటి, మొన్న తెలంగాణలో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నప్పుడు ఏమన్నాడు ఈయన, నేను ఆంధ్ర ప్రత్యేక హోదా కాంగ్రెస్ ఇస్తాంది కాబట్టి ఆంధ్ర ప్రత్యేక హోదా కోసం పొత్తు పెట్టుకుంటున్నా అన్నాడు. ఇవాళ అంటాడు ఆంధ్రాలో పొత్తు ఉండదు అంటాడు కాంగ్రెస్ తోటి. అదేంటిది? ఆంధ్ర ప్రత్యేక హోదా కోసం నువ్వు తెలంగాణలో పొత్తు పెట్టుకోవడం ఏంటి? ఆంధ్ర ప్రత్యేక హోదా కోసం అయితే ఆంధ్రలో పొత్తు పెట్టుకోవాలి కదా. అంటే ఈయన రాజకీయాలు ఎలా ఉంటాయి చూడండి. పోలవరం నేనే కట్టాను అంటాడు మొన్న. మరి పోలవరం ఈయనే కడితే అంత ముందర 9 సంవత్సరాల ఇండస్ట్రీ ఉంది కదా, ముఖ్యమంత్రి ఇండస్ట్రీ. అప్పుడు ఆ ఇండస్ట్రీలో కూడా బాగా సంపాదించారు కదా. ఆ 9 సంవత్సరాల్లో ఈ లెక్కలో మీరు 2 మాటలు కట్టేసి ఉండాలిగా పోలవరం. అంటే అప్పుడు కూడా ఇలాగే అమరావతిలాగే గ్రాఫిక్స్లో కట్టారేమో, ఇప్పుడు 3వ సారి కడుతున్నారు. పోలవరం అనేది అంజయ్య గారు పునాది రాయి ఎప్పుడు 80లో వేస్తే 2014 వరకు అసలు కదలలేదు. మోడీ గారు వచ్చాక దాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాకే ఇవాళ త్వరితగతిన పూర్తవుతున్న విషయం ఇవాళ మనందరికీ తెలిసిన విషయం. ఇలా ప్రతిదీ అబద్ధాలు, అడ్డగోలు అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు సిద్ధహస్తుడు అన్న విషయం మీ ద్వారా ప్రజలకు తెలియజేసుకున్నాను. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.